ఈరోజు వచ్చేసేసి మునగాకు దోశ అండి. మునగాకు ఇదిగోండి, చక్కగా ఇలా నీడ పట్టున ఆరబెట్టుకొని మునగాకంతా శుభ్రంగా బాగా కడిగేసి నీడ పట్టున ఆరబెట్టుకొని ఆకునంతా కూడా మిక్సీ పట్టుకున్నానండి. ఈరోజు మేము మునగాకు పొడితోటి దోశ చూసారా, ఇలా ఇలా పెట్టుకుంటాను. ఓకేనా. నాన్ స్టిక్ మీద చక్కగా ఆయిల్ కొంచెం అప్లై చేసేసి పెట్టేసుకున్నాను. మనం ఇదంతా కలిపేసేసుకుందాం. మునగాకు దోశ. ఇది రాగుల పిండి, అలాగే పొట్టు మినపప్పు కదా, అది దోశ వేసేసుకుందాం. చక్కగా బాగా వస్తుందండి, నో ప్రాబ్లం. మనకి పులుసు కూరలోకి, సాంబార్లోకైనా సరే, ఏ కర్రీలోకైనా సరే మునగాకు ఒక స్పూను, మనం తాలింపులోకి కరివేపాకు ఎలా వేసుకుంటామో ఆ విధంగా దేంట్లో ఏ కర్రీ తయారు చేసుకున్నా సరే ఇలా మునగాకు ఒక పొడి వేసుకుంటే ఎంతో మంచిదండి. మన కరోనాకు దగ్గర నుంచి అందరికీ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతోటి అందరం ఎంతో బాధపడుతున్నాం. ఆకుకూరలకు రారాజి మునగాకండి. మునగాకు ఎంతో శ్రేష్టం. మన కడుపులోకి రోజు కొంచెం పోతే, మరి అంత ఎక్కువ వేసుకోకుండా కొంచెం ఇలా 3 స్పూన్లు అయితే వేసుకున్నాను. చూసారు చక్కగా ఇలా మునగాకు తోటి ఈరోజు దోశలు అన్నమాట. ఆరోగ్యం మహాభాగ్యము. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నామండి. మన కాన్సెప్టే అది కదండి. చక్కగా ఇలా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకొని, మనం పిండి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటాం కదా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా రోజుకొక వెరైటీగా తయారు చేసుకొని మనం ఆస్వాదించవచ్చు అన్నమాట. చూసారా చక్కగా. మొన్న ఇది చేసా కదా, పాలకూర దోశ చేశాను కదా, ఈరోజు మునగాకు పొడి.